సో 11 ఏళ్ల పాటు ఖచ్చితంగా అందరికీ ఫలాలు అందటం అనేది ప్రధాన ధ్యేయం. సో నాకు తెలిసినంత వరకు అందరికీ ఏ ప్రభుత్వం ఏదైనా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తే సో నిజమైనటువంటి విజయం అదిగా భావించవచ్చు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీరిచ్చారా వాళ్ళు ఇచ్చారా అనేది కాకుండా ఇక్కడ 11 ఏళ్ల పాటు రావాల్సిన అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి తెలంగాణ ప్రజలకు అనేది నా ప్రశ్న. మూడు పార్టీలకు సంబంధించి అదే ప్రశ్న. ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. అదే కాకుండా 11 సంవత్సరాలు పూర్తి చేస్తూ 12వ సంవత్సరంలో అడుగుపెడుతున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ. ముందుగా ఈ తెలంగాణ ఆవిర్భావాన్ని కూడా ఒక రకంగా ఆలోచిస్తే ప్రొఫెసర్ జయశంకర్ గారు, తర్వాత సోనియా గాంధీ గారు, సుష్మా స్వరాజ్ గారు, మీరా కుమార్ గారు, వీళ్ళు నిజంగా కూడా తెలంగాణ రావడానికి నిజంగా కూడా కృషి చేసిన దాంట్లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు అనేది నా ఆలోచన, నేను అనుకోవడం. ఇంకోటి రెండోది ఏంటంటే, గతంలో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు సకల జనులు, ఉద్యోగులు అందరూ కూడా సహకరించడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నట్టు కోదండరామ్ గారితో వెంకటరెడ్డి గారు కూడా ఉన్నారు అన్నప్పుడు వాళ్ళు ఏ పిలుపునిచ్చిండ్రో ఆ పిలుపు కార్యక్రమాలలో మేము కూడా ఉండడం జరిగింది. ఇదే ట్యాంక్ బండ్ పైన ఆ దర్గా పక్కన జగదీష్ మందిర్ పక్కన నుంచి అసలు ముండ్ల కంచెలు వేస్తే దాని లోపలికి మిలియం మార్చ్ రోజు మీదికి పోవడానికి కూడా నేను కూడా సాహసించడం జరిగింది. ఎటువంటి చాలామంది అన్ని రకాలుగా ప్రాణాలు కోల్పోయిన ఉన్నారు. ఈరోజు నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ పోతే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లకి తెలంగాణ సపరేట్ అయితే మనకందరికీ రేపు రాబోయే రోజులు మంచి జరుగుతాయి. తెలంగాణ సపరేట్ అయితే మనకు నీళ్లు, నిధులు, నియామకాలే కాకుండా ఉద్యోగాలు, లేకపోతే భవిష్యత్తు బాగుంటుంది అనే రకంగా ఆలోచించడం జరిగింది. ఇదే కేసీఆర్ గారు మనం విన్న మాట, తెలంగాణ వాళ్ళ జాగో, ఆంధ్ర వాళ్ళ బాగో అన్నాడు. కానీ అదే మళ్ళీ సమయానికి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు, ఆంధ్రానికి కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే కూడా నేను నా పనులతో తీస్తా అన్నాడు. అంటే ఆయనకు ఎట్లా అవకాశం వస్తే అట్లా మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు మన రామ్మోహన్ భాయ్ మాట్లాడుతున్నట్టు కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధి చెందింది అంటే మట్టుకు అది కలలాగా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఏదైతే తెలంగాణ వస్తే తెలంగాణ రాష్ట్రం సుభిక్షం అవుతుంది, ఒక 40 ఏళ్ళ కింద వచ్చుంటే ఏదైతే బాగుంటుండేనో అది రాలేదు. కాబట్టి ఇప్పుడు వచ్చిన అట్లీస్ట్ ఇప్పుడున్న యువతకి, ఇప్పుడు ఆల్రెడీ 69లో బండారు రామ్మోహన్ గారు కానీ లేకపోతే వెంకటరెడ్డి గారు పాల్గొన్నారు. అప్పటికి నేను కూడా చిన్నోడిని. కానీ వాళ్ళ జీవితాలే పోయినాయి, వాళ్ళతో పాటు నా వయసున్న జీవితం కూడా పోయింది. కానీ ఆ తర్వాత ఇప్పుడు ఈ 10 ఏళ్ళ కింద నుంచి అన్న పిల్లలకి, ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలకి అనుకున్నట్టు జరిగి ఉంటే మటుకు చాలా బాగా జరిగేది. కానీ పూర్తిగా జరగలేదు. సరే, వాళ్ళ ఫిగర్ ఏదో చెప్తున్నారు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిండ్రు అని, కానీ అది ఎక్కడ కూడా ఇది లేదు. ఆర్ ఇంకోటి, తెలంగాణని ఏదైతే బాగు చేస్తా అని కేసీఆర్ అన్నాడో, బహుశా ఆయన ఉద్దేశం మంచిదే, బాగు చేస్తుండేనేమో. కానీ ఎప్పుడైతే కుటుంబంని తీసుకొచ్చిండో వాళ్ళ వల్ల ఈరోజు కేసీఆర్ ఏదైతే చేయాలనుకుంటో, ఏదైతే చేస్తా అనుకుంటో అది మర్చిపోయి మొత్తం కుటుంబ రాజకీయం చుట్టే తిరిగిపోయింది. ఈ 10 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి రాజశేఖర్ గారు అన్నట్టు ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరు వచ్చినా రేపు ప్రజలకు ఎంత మటుకు మేలు చేస్తారు, ఆ పార్టీ వచ్చినప్పుడు వీళ్ళని తిట్టడం, ఈ పార్టీ వచ్చింది వాళ్ళని తిట్టడం అనేది కాకుండా నిజంగా కూడా తెలంగాణ ప్రజలకు మెరుగైన పాలన కానీ, లేకపోతే వాళ్ళకి మంచి జరిగేలాగా ఎవరు చేస్తారు అనేది మనకు ముఖ్యం. సో ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి ఒక 16-17 మాసాలు జరుగుతుంది, అంటే నెలలు జరుగుతుంది. పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే గతంలో ఈ 10 సంవత్సరాలలో మొత్తానికి ఏదైతే మిగులు బడ్జెట్ రాష్ట్రం ఉండేది దాంట్లోకి ఖజానా ఖాళీ చేస్తున్నారు. కానీ ఈరోజు తెలంగాణలో ఏదైతే అభివృద్ధి జరగాల్సిందో 10 సంవత్సరాలలో అది జరగలేదనేది నా విశ్వాసం. రైట్ మనం రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. రామ్మోహన్ గారు 3 పార్టీలు వర్షం విన్నారు. ఎందుకంటే సరైనటువంటి సమాధానం మీ దగ్గర నుంచి వస్తుంది అనుకోండి. ఎందుకంటే ఒక రోజుతో అభివృద్ధి జరిగేది కాదు, అది నిరంతర ప్రక్రియ. ఎవరు వచ్చినా కూడా ముందు చేసినా ఇప్పుడు చేసినా ఇంకా ముందు తరాలు కొనసాగించాలన్నా. కానీ ఒక కన్స్ట్రక్టివ్గా ఒక విధానాలు తీసుకోవడంలో రాజకీయ పార్టీలో ప్రభుత్వాలు చాలా కీలకంగా ఉంటాయి. 11 ఏళ్ల పాటు ఎలా సాధించుకున్నాం, అందరూ